అందరికీ నమస్తే. బేకరీలో దొరికే కోకోనట్ బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలాగా 3 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా తీసుకోవచ్చు. అలాగే 4 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, అంటే షుగర్ని మిక్సీ పట్టేసుకొని ఇలాగ పౌడర్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలాగా మనకు మజ్జిగ చేసే కవ్వం ఉంటుంది కదా, దాంతో ఇలాగా 5 మినిట్స్ మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు ఇలాగ కలుపుతూ ఉండాలి. అప్పుడు క్రీమీగా వస్తుందండి. అప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది. తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి, మైదా పిండి వాడకండి. తర్వాత కొంచెం సాల్ట్, చిటికెడంత సాల్ట్. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్. తర్వాత వెనిలా ఎసెన్స్ 4 డ్రాప్స్. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి, ఏం పర్లేదు. తర్వాత ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది మంచి కలుస్తుంది, లేకపోతే ఉండలుగా ఉంటుంది. తర్వాత స్పూన్తో లైట్గా ఇలా కలుపుకోండి. దీనిని గట్టిగా ప్రెస్ చేసి చపాతీ ముద్దలాగా కలపొద్దండి, లైట్గా మనం వేళ్ళతోటి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను 1 కప్పు తీసుకున్నాను కదా, ఆ కప్పుకి ఎంత వేసుకున్నాను. మీరు క్వాంటిటీని బట్టి కొబ్బరి పొడి అనేది పెంచుకోండి. తర్వాత ఇలాగ మొత్తం కలిపేసుకోండి. ఇలా అవుతుందండి. తర్వాత మనము కొంచెం పాలు వేసుకోవాలి. నాకైతే ఒక 4 టేబుల్ స్పూన్ పాలు పట్టాయి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పాలు అనేది ఎక్కువ పడతాయి. చూడండి, ఇలాగా కొంచెం పాలు వేసుకుంటా ఇలాగ కలిపేసుకోండి. మనం బయట కొన్న బిస్కెట్ల కంటే ఇలాగా చేసుకునే బిస్కెట్లు చాలా సూపర్గా హెల్తీగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. బయట అయితే మైదా పిండి వాడతారు, ఎలాగ చేస్తారో కూడా తెలియదు. కొంచెం శ్రమ అని అనుకోకుండా ఉంటే మనము పిల్లలకి ఈజీగా ఇంట్లోనే తయారు చేసి ఇచ్చేసేయచ్చు. అదొక మనకి మన చేతితోటి చేసి మన పిల్లలకి పెడితే వాళ్ళు తింటుంటే అదొక ఆనందం ఉంటుంది కదా. చూడండి, ఇలాగా చేసేసుకోండి. తర్వాత ఇలా చూపించిన విధంగా దీనికి ఎటువంటి కట్టర్ అవసరం లేదండి. చేతికి ఇట్లా బాల్ లాగా చేసేసుకొని క్రాక్స్ లేకుండా ఇలాగా ప్రెస్ చేసేసుకోండి. చూడండి, ఇలా చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి, అంతే. సింపుల్గా చేసేసుకోవచ్చు బిస్కెట్స్. ఏ బిస్కెట్స్ అయినా చేసుకోవచ్చు అండి. నా ఛానల్లో చాలా రకాల బిస్కెట్స్ ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలాగ అన్నీ తయారు చేసేసుకొని కేక్ ట్రేనే తీసుకోవాలని ఏం లేదండి, ప్లేట్ ఏం తీసుకోవచ్చు, నార్మల్ ప్లేటు. దీనిని ఓవెన్లో చేస్తలేను, స్టవ్ మీదనే చేస్తున్నాను. ఇలాగ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పౌడర్ వేసేసుకొని గోధుమ పిండి డస్టింగ్ చేసేసుకొని ఇలాగా పెట్టేసుకోండి. తర్వాత కడాయి అనేది ముందు ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసేసుకొని స్టాండ్ మీద ఇలాగా, మీ ఇంట్లో ఏ కడాయి ఉన్నా పర్లేదు అలా చేసేసుకోండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనం హై సిమ్ అట్లా పెట్టుకునే దాన్ని బట్టి బిస్కెట్లు తయారవుతాయి. మీడియంలోనే పెట్టుకోండి, హై పెట్టకండి, మాడిపోతాయి. తర్వాత ఇలాగా కొంచెంసేపటి తర్వాత ఇలా తయారైపోతాయి బిస్కెట్స్. చూడండి, చాలా మంచిగా రెడీ అయిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది, అంతే అండి. చాలా ఈజీగా మనము బిస్కెట్స్ అనేది తయారు చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్.